కాదే 6 కాదు 9. ఓ పాగల మొక్క దానా 9. ఏంటిది ఇట్లా ఇదెంతనే ఇదా? ఓవర్ యాక్షన్ చేయకరా. అవునా ఇది 6 పుస్తకానికి చెప్పే. నువ్వు ఇట్రా అది 6 చూడు. అదే 9 మరి అది పోయి 6 అని ఎట్లా చెప్పి జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఇట్లా ఇదేంటిది? ఇది 6 ఇట్లా 6 నేను చెప్పవా? 6 సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నేను పోతానన్నయ్య, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. ఇది ఎంత మీకు ఎలా కనిపిస్తుంది? 6 మీకు ఎలా కనిపిస్తే అలానే ఉంటది. 6 ఏంటిదమ్మా మీకు ఇది ఎంత అమ్మా? నీకు ఎలా కనిపిస్తుందమ్మా? 9 మరి మీరు చదువుకున్నారా లేదా? ఒక సైడ్ ఉండరు పడనప్పుడు ఎందుకు ఇదంతా డిస్కషన్స్? నేను నీకు అన్నప్పుడు డిస్కషన్ వేస్ట్. డిస్కషన్ కావాలంటే ఒక సైడ్ ఉండాలి. డిస్కషన్ కావాలంటే నువ్వు నా సైడ్ వచ్చి మంచిది కాదు. ఓ పాగల మొక్కదానా ఏం మాట్లాడుతున్నావే? 9 అని చెప్పాను కూడా ఇంకా 6 నుండి మాట్లాడుతున్నావు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఎంతకి తెగించారా? పిచ్చడానికి చెప్పు. పిచ్చడానికి ఎక్కడ అసలు ఏందయ్యా? నువ్వు అటు అమ్మ, దానికి నాకు అస్సలే పడదు. అక్కడికి వెళ్ళి 6 ఇక్కడికి వెళ్ళి 9 గంతే. నేను పోతున్నా, పని ఉన్నది నాకు. ఇంత టాలెంటెడ్ నా బుర్ర తింటుండేందమ్మా. ఒక్కసారి ఎప్పుడా 10 సార్లు ఎప్పుడా ఇక్కడికి వెళ్ళి 6 అక్కడికి వెళ్ళి 9 గట్నే. అది గట్నే, నువ్వు చూడు పో అటు పో. అది 6ఏనమ్మా. మరి 6 అన్నప్పుడు మళ్ళీ పెళ్లి ఎట్లా అంటున్నాడు? పోయి సార్ ఒకసారి ఇట్లాంటి ఇటు వచ్చి చెప్పుకురాండి. ఆమెకు నెత్తి ఖరాబ్ అయింది, వర్రే దొరుకుతుంది చెప్పినా ఇంత 9ఏనమ్మా. గట్లెట్లుంటే 6 అంటున్నావు. ఆగు, మీరిద్దరు ఆగండి, నేను చెప్తా. నేను చెప్పినట్టు ఇంటరా? ఇంటే చెప్పండి సార్. చెప్తా, ఇంటవా? నేను చెప్పినట్టు చెప్తా. చెప్పండి సార్. రండి. మీరిద్దరు సోపతోళ్ళు, స్నేహితులు ఎట్లుండాలా? కలిసిమెలిసి ఉండాలి. మీరిద్దరు కలిసిమెలిసి ఉంటా అంటే నేను ఒక మెసేజ్ చెప్తా. ఉంటాం సార్. ఉంటే అమ్మా నువ్వు ఇట్రా. ఎంతమ్మా? ఎంత చెప్పు. ఎంత అమ్మా? 6. ఓకే అమ్మా, నువ్వు ఇట్రా. రండి. ఎంతమ్మా? కరెక్టే కదా? సరే, మీరు ఇప్పటికైనా మీరు విడిపోయి మీ అభిప్రాయాలు వేరేనే ఉంటాయి,
కలిసి మెలిసి ఉంటే ఒకరి అభిప్రాయం ఒకరికి అర్థమవుతుంది. ఎవరైనా కలిసి ఉంటేనే అన్నీ మనకు అర్థమవుతాయి. కలవక దూరాలు పెరిగిపోతాయి తప్ప ఒకరి అభిప్రాయం ఒకరికి సరిపడదమ్మా. ఇప్పటికైనా కలిసిమెలిసి ఉండండమ్మా. కాబట్టి అన్నదమ్ములు, స్నేహితులు, అక్క చెల్లెళ్ళు అంతా కలిసిమెలిసి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ కుటుంబాలు, ఆ స్నేహాలు అన్నీ మంచిగా ఉంటాయి. థ్యాంక్ యూ అమ్మా.